శ్రీ సీతారాముల కళ్యాణం అంటే భక్తులందరికీ కన్నుల పండుగ లెక్కనే అవుతుంది. ఇక రాములోరి కళ్యాణానికి ఉడత భక్తి లెక్క ప్రతి ఒక్కరు ఏదో పని చేయాలని అనుకుంటారు. అట్లా ఈ ఊళ్ళో కొంతమంది సీతారాముల కోసానికి తలంబ్రాలు తయారు చేసిండ్రు. తయంబ్రాలు తయారు చేసుడేంది అని అంటారా? చలో వార్త వస్తుంది, ముచ్చటేందో మీరే చూడండి. ఇగో ఈడ గానస్తున్న బియ్యం మామూలు బియ్యం గాదుల్లో గోటితో నొలిసిన కోటి తలంబ్రాలు. ఎంతో మంది భక్తుల ఆరాధ్యుడైన రామచంద్రమూర్తి లగ్గానికి మామూలు తలంబ్రాలు వాడితే ఎట్లుంటది? గందుకే ఎంతో నిష్ఠతోని పండించిన వడ్లను చేతులతోనే ఒలిసి భద్రాచలం రాములోరి గుడికి పంపిస్తారట. ఖమ్మం పట్నంలున్న శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యాన్ని చేస్తున్నారు. మరి దీని గురించిన ముచ్చట్లన్నీ అమ్మ చెప్తున్నది నుండ్రే. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి లోక కళ్యాణం కోసం కోటి తలంబ్రాలు అంటే గోటితో ఒలిచేయి మాత్రమే గోటి తలంబ్రాలుగా వాటిని అంటున్నారు. ఆ గోటి తలంబ్రాలు 4 సంవత్సరాల నుంచి కూడా మేము ఒలుస్తున్నాము. ఈ ఒలిచేటప్పుడు మాత్రం ఆడవాళ్లు గాని మగవాళ్ళు గాని అందరూ పలు నిష్ఠలతోటి శ్రీరామ జయరామ అనే రామనామ జపంతో చక్కగా ఒలుస్తున్నారు. గత సంవత్సరం మేము కింటా 18 కేజీలు రామయ్య సన్నిధికి తలంబ్రాలుగా ఇచ్చాము. ఈ సంవత్సరం మాత్రం 4 కింటాల వడ్లు మాత్రము పంచాము. మేము వడ్లు కూడా మేము ఎలా తీసుకొస్తున్నామంటే కొండకొడుమ అనే గ్రామంలో వైరా మండలం నుంచి అక్కడ నాటు వేసి కోత కోసి అక్కడ తయారు చేసుకొని వడ్లు తీసుకొచ్చి 2 రాష్ట్రాల్లో కూడా పలు దేవాలయాల్లో భక్తులకు అందించి మళ్ళీ వాటిని బియ్యంగా సేకరించి ఈ తలంబ్రాలను ఇక్కడ ఖమ్మం శ్రీ కమాన్ బజార్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం ఇక్కడ పూజలు చేసి ఇక్కడి నుంచి శోభాయాత్రగా పర్ణశాల రామాలయం వరకు వెళ్ళి అక్కడ ఉంచి మరుసటి రోజు భద్రాచలం తీసుకువెళ్లి ఆలయ అధికారులకు అప్పచెప్పి వస్తున్నాము. భక్తులంతా నిష్ఠతోని గోటితోని వడ్లను ఒలిసి ఈ తలంబ్రాలు తయారు చేస్తున్నారట. ఏప్రిల్ 6వ తారీఖు నాడు శ్రీరామనవమి ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆ తలంబ్రాలను భద్రాచలానికి పంపే కార్యం చేస్తున్నారు అన్నట్టు. రాములోరి కళ్యాణం జరిగినాక ఆ తలంబ్రాలు దొరికినా ఆ తలంబ్రాలు తాకినా ఎంతో అదృష్టమని చాలా మంది అనుకుంటారు. అసుంటిది వీళ్లకు ఆ తలంబ్రాలను ఒలిచే భాగ్యం దక్కిందంటే వీళ్ళు చాలా అదృష్టవంతులని అంటున్నారు అక్కడి భక్తులు. రాములోరి కళ్యాణం అంటే చాలా మందికి ఎక్కడలేని ఆనందం ఉంటది. రామయ్య తండ్రి లగ్గం అయినాకనే చాలా మంది లగ్గాలు చేసుకుంటారు తెలంగాణ పల్లెల్లా. కాబట్టి మన భద్రాచలంలో ఎట్లయితే అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుందో అన్ని ఊర్లలో సుతం అట్లనే చేస్తుంటారు భక్తులు. మరిగా భక్తులు మీరు భద్రాచలం పోకున్నా ఆర్టీసీ కార్గోలో బుక్ చేసుకుంటారంటే మీకు ఆర్టీసీ అధికారులు తలంబ్రాలు పంపిస్తారు. కావాల్సిన వాళ్ళు తెప్పించుకోండి సర్నా.